అన్న అక్కడ చూడనా అక్కడ చూడనా సార్ ఓకే రెడీ సార్ जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जय जगन जय जगन जय जगन ఈరోజు ఎస్టీబీసీ గ్రౌండ్లో కర్నూలులో మా కర్నూలు యూత్ వింగ్ నంద్యాల యూత్ వింగ్ రెండు కలిసి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని 76వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటూ మా కర్నూలులో ఉన్న వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ మొత్తం అందరూ కలిసి కోఆర్డినేషన్తో నంద్యాల కర్నూలు రెండు కోఆర్డినేషన్తో ఇక్కడ భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇంతవరకు ఫస్ట్ లాస్ట్ ఓన్లీ ఒక్కరే అట్లా ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కానీ లేకపోతే కానీ ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చూడలేదు. ఆ ఓటుని మనం భర్తీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్కరూ బాగుపడాలి అంటే 2029లో మరి మనమందరం కష్టపడి మనమందరం చేయి కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఇక్కడ పాణ్యంలో కాస్త రామగోపాల్ రెడ్డి గారిని ఈ కర్నూలు పాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 మందిని గెలిపించి మనం అసెంబ్లీకి పంపిస్తే మన ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్లు అనుభవిస్తున్న కష్టాలు కానీ ప్రతి ఒక్కటి తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా కర్నూలు నంద్యాల యూత్ వింగ్ లీడర్లు అందరూ వాళ్ళ శక్తికి మించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. పేరు పేరున వాళ్ళకందరికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76th జయంతి జరుగుతున్నారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి గారు తన జీవితంలో ప్రజల మధ్యన ఎంతో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఎన్నో సంక్షేమాలు పెట్టుకున్నారు. ఇప్పటికీ అవే సంక్షేమాలు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం. అదేంటిది మన ఆరోగ్యశ్రీ కానీ వారు ఫీ రింబర్స్మెంట్ కానీ ఈ రెండు స్కీమ్స్ అసలుకి ఎంతోమంది ప్రజల్ని ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి చాలా వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ అయ్యారు. అసలు ఒక పువర్ పర్సన్కి
కార్పొరేట్ హాస్పిటల్లో అదేంటి ఆరోగ్యం చెకప్ చేసుకోవాలంటే చాలా కష్టమైన టైంలో రాజశేఖర రెడ్డి గారు మన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతో టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుకోవాలంటే ఈ కాలేజెస్లో ఫీజు కట్టలేకున్న టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి ఎంతోమందిని చదివించి వాళ్ళందరినీ యూఎస్కి పంపించారు, యూరోప్ పంపించారు. దానివల్ల వాళ్ళ హోల్ లైఫ్ స్టైల్ అని కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అట్లాంటి గొప్ప నాయకుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా రోజంతా అదే విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో అతను 76th జయంతి రోజున మరి వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ కమిటీ అండ్ యూత్ వింగ్ మేము అతని మీద అభిమానంతో మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ కూడా మేము ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా లిస్ట్ ఇచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లా యువజన విభాగం తరఫున ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ ఈరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా యువజన విభాగం తరఫున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా చేసిన మా కాడసాని శివనరసింహారెడ్డి గారికి, అలాగే పుట్టాప్రతుల అన్న గారికి, ఇందాకే వచ్చిపోయినట్టు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే మిగతా అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏమంటే